దేవుడు మనకి 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు పని దినాలు మనకి ఇచ్చాడు. 6 రోజులు మీరు వాడుకోండి. సోమవారం దగ్గర నుంచి శనివారం వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు ఎన్ని పనులు చేయాలనుకుంటున్నారో, ఎన్ని కష్టాలు పడాలనుకుంటున్నారో, ఎన్ని బాధలు పడాలనుకున్నారో ఈ 6 రోజులు మీరు చేసుకోండి. 7వ రోజున నాకు మీ విశ్రాంతిని నా యొక్క సన్నిధిలోకి వచ్చి మీరు నాకు మొరబెడండి అని దేవుడు చెప్పాడు. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు జరుగుతున్న ఎన్నో ఘోరాలు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. దానికి అర్థం ఏంటంటే 6 దినాలు 6 సంవత్సరాలు మనకి అయిపోయినాయి. ఇప్పుడు మనము ఎక్కడున్నామో తెలుసా? విశ్రాంతి దినములో మనం గడుపుతున్నాము. విశ్రాంతి కాలంలో మనం గడిపోతున్నాము. కరెక్ట్ గా మనము 12 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల మీద మనం నిలిచి ఉన్నాము. ఆ సెకండ్ అనేది ఎప్పుడు తిరుగుతుందో మనకు తెలియదు. ఈ భూకంపం అనేది ఎప్పుడు అంతరించిపోతుందో తెలియదు. దేవుని యొక్క రాకడ అనేది ఎప్పుడు వస్తుందో